హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ టొమాటో ఉప్మా అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది తినేటప్పుడు సేమ్ మనకి ఇడ్లీ సాంబార్ తింటున్నప్పుడు వచ్చే ఫ్లేవర్ అనేది వస్తుందండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. టమోటాలు 4 టమాటాలని తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలని తీసుకున్నానండి. సాంబార్ పౌడరు, కారపొడి, కొత్తిమీర, కరివేపాకు, ఉద్దిగుండ్లు, శనగపప్పును తీసుకున్నానండి. జీలకర్ర, ఆవాలు, ఉప్పు, గోధుమ రవ్వని ఈ కప్పుతో తీసుకున్నానండి. ఏ కప్పుతో అయితే మనం రవ్వని తీసుకొని ఉంటామో అదే కప్పుతో 2 వాటర్ వేసుకుంటే ఉప్మా బాగుంటుందండి. నేనైతే ఈరోజు టమోటా ఉప్మా కాబట్టి కొంచెం మెత్తగా ఉండాలని 2.5 వాటర్ వేసుకుంటున్నానండి. అలానే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. రవ్వనైతే నేను ఆయిల్ వేసి ముందుగానే ఫ్రై చేసుకున్నాను చూడండి, అందుకని ఇలా ఉంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందామండి. మిక్సీ జార్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, ఉల్లిపాయ ముక్కల్ని వేసి మిక్సీ పట్టుకుందామండి. చూడండి, ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి టమాటాలని, ఉల్లిపాయ ముక్కల్ని. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. చూడండి, ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు వేసుకున్నాం. అలాగే ఉద్దిగుండ్లని, శనగపప్పుని కూడా వేసుకుందామండి. కొద్దిగా ఈ పప్పులు అనేటివి కొద్దిగా రంగు వచ్చే వరకు దీన్ని వేయించుకున్నామండి. ఇందులోకి కరివేపాకును కూడా వేసుకుందాం. చూడండి, ఇదైతే కలర్ వచ్చాయండి బ్యాళ్ళు. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చూడండి, ఇప్పుడు ఇది కొద్దిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం, సాంబార్ పౌడర్ వేసి దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఉప్పును కూడా వేసేసుకుంటున్నానండి. వేసి దీన్ని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందామండి. ఎందుకంటే టమోటా అనేది పచ్చివాసన అంతా వెళ్ళిపోవాలండి. అప్పుడే మనకి ఉప్మా అనేది పర్ఫెక్ట్గా టేస్ట్ వస్తుంది. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది, టమోటా బాగా ఉడికిందండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనము రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 వాటర్ వేసుకున్నానండి. ఇది ఉడకనిద్దామండి. ఎసురు వచ్చే వరకు దీన్ని మూసిపెట్టుకుందాం. చూడండి, ఎసురు అయితే బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి రవ్వ వేసుకుందామండి. ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేదంటే ఇది మన చెయ్యి మీద పడుతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, తింటుంటే కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు అలాంటప్పుడు మనము దీన్ని బొంబాయి రవ్వలో కూడా చేసుకోవచ్చండి. బొంబాయి రవ్వతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. గోధుమ రవ్వతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాలంలో షుగర్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రతిరోజు చపాతీ తినాలంటే బోర్ కదండి. అందుకని గోధుమ రవ్వతో ఇలా కూడా ఉప్మా చేసి పెడితే వాళ్ళకి నోటికి రుచి ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుందండి. షుగర్ పేషెంట్స్ కూడా ఇలా రోజు ఉప్మా తిన్నా కూడా ఏం ప్రాబ్లం లేదండి. ఉప్మా అంటే ఇష్టం లేని వారు కూడా ఉప్మాని ఇష్టపడతారు, అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మూసిపెట్టేద్దామండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఇప్పుడు ఇందులోకి మనము కొత్తిమీరని వేసుకుందామండి. వేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాం.
అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి గోధుమ రవ్వతో నేను టొమాటో ఉప్మా చేశానండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.